హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ ఏ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ అండ్ హైప్ ఇవ్వండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు ఏ మార్క్ వచ్చినా ఏ ర్యాంక్ వచ్చినా మీకు ఫ్రీ సీట్ ఉంటుంది. అంటే ఒకవేళ మీకు 10 మార్క్స్ వచ్చిన అవుట్ ఆఫ్ 160 ఇఫ్ యూ స్కోర్ 10 మార్క్స్ ఆల్సో యూ విల్ గెట్ ర్యాంక్. మీకు ర్యాంక్ వస్తే చాలు సీట్ వస్తుంది, అది కూడా ఫ్రీ సీట్. సో దిస్ ఈస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్. ఒకవేళ మీరు బీసీఈ మైనార్టీ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు అయితే మీకు 10,000 లోపల ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది. మీరు ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే బీసీ అంటే బీసీ ఏబిసిడి ఈ కేటగిరీ స్టూడెంట్స్ 10,000 లోపల ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏ ర్యాంక్ వచ్చినా మీకు ఫ్రీ సీట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ సీట్. ఈ ఫ్రీ సీట్ రావాలి అంటే ఒక కండిషన్ ఉంది స్టూడెంట్స్, అదేంటి అంటే మీ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అది కూడా అప్ టు డేట్గా. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అంటే మన కౌన్సిలింగ్ టైం ఉంది కాబట్టి మీరు అప్డేట్ చేయించుకోండి. సో మళ్ళీ చెప్తాను, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏ మార్క్ వచ్చినా ఏ ర్యాంక్ వచ్చినా ఫ్రీ సీట్ ఉంటుంది. బీసీఈ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ స్టూడెంట్స్కి లెస్ దెన్ 10,000 వస్తే ఫ్రీ సీట్ ఉంటుంది. అందుకనే మనకి చాలామంది 10,000 లోపల ర్యాంక్ ఏం చేయండి అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తమ్నేల్ ఎందుకు పెడుతున్నారు అంటే ఫ్రీ సీట్ కోసమే. ఇంకొక విషయం, మీరు గవర్నమెంట్ కాలేజ్ అండ్ స్కూల్, ఇక్కడ కాలేజ్ అంటే రెసిడెన్షియల్ కాలేజ్ స్టూడెంట్స్ మామూలు జనరల్ గవర్నమెంట్ కాలేజ్ చదివినట్టయితే ఏ ర్యాంక్ వచ్చినా మీకు ఫ్రీ సీట్ ఉంటుంది. సో ఇక్కడ కండిషన్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫ్రీ సీట్ ఉంటుంది, లేదు అంటే ఫ్రీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మొత్తం ఫీజు కట్టాలి. సో మీరు అడిగితే సార్ ఒకవేళ నా ర్యాంక్ 10,000 కంటే ఎక్కువ వస్తే, సో ఇక్కడ ఈ స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. బీసీ ఏబిసిడి కేటగిరీ వాళ్ళకి, మైనార్టీ స్టూడెంట్స్కి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్కి ఎవరికైతే 10,000 ర్యాంక్ పైన వస్తుందో వాళ్ళకి 35,000 గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ మస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫీజ్ అండ్ ఫీ రియంబర్స్మెంట్. ఈ ఫ్రీ సీట్కి ఫీ రియంబర్స్మెంట్కి కొత్త రూల్ అయితే ఈ ఇయర్ నుంచి తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్, అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా మీ కాలేజ్ ఫీజు మొత్తము గవర్నమెంట్ వాళ్ళు కాలేజ్కే పే చేసేవాళ్ళు, కానీ ఈ ఇయర్ అలా లేదు స్టూడెంట్స్. సో ఓల్డ్ వే, ఇంతకుముందు ద గవర్నమెంట్ పేడ్ యువర్ ఫీజ్ డైరెక్ట్లీ టు కాలేజ్, బట్ న్యూ వే డీబీటీ సిస్టమ్ అంటున్నారు, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు డిపాజిట్ ద ట్యూషన్ ఫీజ్, ఏదైతే మీ కాలేజ్ ఫీజు ఉందో అది మీకు స్టూడెంట్ ఆర్ మదర్స్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తా అంటున్నారు. సో తర్వాత స్టూడెంట్ ఆర్ దర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ద కాలేజ్ ఫీజ్. సో ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ద బ్యాంక్ అండ్ యూ మస్ట్ హ్యావ్ 75% అటెండెన్స్ ఇన్ ద కాలేజ్. అప్పుడే మీ అకౌంట్కి వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సార్ ఇంతకుముందు సిస్టమే బాగుంది, మనం రూపాయి కట్టకుండా నేను కాలేజ్ చదివేవాడిని, కానీ ఇప్పుడు ఎందుకు చేంజ్ చేశారు అంటే దిస్ ఈస్ ద రీజన్. సో ఒకటి ఏంటంటే డిలేడ్ ఆఫ్ ద పేమెంట్స్. సో గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్కి అయితే చాలా క్లియర్ అయితే చేయలేదు ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ సంబంధించిన ఫీజు. సో అందుకని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు దే ఆర్ స్ట్రగ్లింగ్ టు రన్ ద కాలేజ్. సో అందుకని వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ద తెలంగాణ హైకోర్ట్ ఇస్ ఇష్యూడ్ అండ్ ఇంటరిమ్ ఆర్డర్ అలౌయింగ్ కాలేజెస్ టు కలెక్ట్ ద ఫీజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఏంటి అంటే ఫైనల్ రిజల్ట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ సీట్ ఫ్రీ రియంబర్స్మెంట్ ఉన్నా యూ హ్యావ్ టు పే ద ఫీజ్ అప్ ఫ్రంట్. సో మీకు 1 lakh కాలేజ్ ఫీజు 1 lakh ఉందనుకోండి స్టూడెంట్స్, ఈ 1 lakh ఫీజు మీరు ఫస్ట్ కట్టాలి. తర్వాత మీరు గవర్నమెంట్ వాళ్ళు ఆ 1 lakh ఫీజు ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది మీకు బర్డెన్, మీ పేరెంట్స్ కూడా బర్డెన్, ఎందుకంటే 1 lakh ఫీజు ఏదైతే ఉందో అది మనకు మొత్తం ఒకటేసారి కట్టాలి. ఇంతకుముందు వేరే ఇంటర్లో చేసేటప్పుడు మీరు పార్ట్ ఫీ 3/4 ఒకసారి కట్టేవాళ్ళు, కానీ మనకి ఎంసెట్లో ఆ విధంగా ఉండదు స్టూడెంట్స్. మనకి ఎప్పుడైతే అలాట్మెంట్ లెటర్ వస్తుందో మొత్తం ఫీజు ఒకటేసారి కట్టమంటారు కాబట్టి 1 lakh జనరల్గా ఇప్పుడు మొత్తం అన్ని కాలేజ్ ఫీజు అయితే పెరగడం జరిగింది. సో 1 lakh అయితే యావరేజ్ ఫీజు అయితే ఉంది స్టూడెంట్స్. ఈ 1 lakh ఒకటేసారి కట్టడం మీకు పేరెంట్స్కి భారం కాబట్టి ఇప్పుడే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫ్రీ సీట్ ఆర్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటి అంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి.
చేయాలి. మీ కన్వీనర్ కోటా కింద కాలేజ్ సెలెక్ట్ అయితేనే ఇది వర్తిస్తుంది. సో మీరు మేనేజ్మెంట్ కోటా కిందకి వెళ్ళి నేను తీసుకుంటాను అంటే ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ వర్తించదు. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే లైక్, హైప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.